చూడండి, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం వయసుకి కాకుండా దశకు ప్రాధాన్యతనిస్తుందన్నమాట. వయసుకి కాకుండా దశకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి సిద్ధాంతం ఏది అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇది వయస్సుకి కాకుండా దశకు ప్రాధాన్యతనిస్తుంది. నెక్స్ట్ వన్, ఈయన రచించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ద లాంగ్వేజ్ అండ్ త్రో ఆఫ్ ద చైల్డ్, ద మారల్ జడ్జిమెంట్ ఆఫ్ ద చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ మూడు కూడా ఆయన రచించినటువంటి గ్రంథాలు. నెక్స్ట్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇది సంజ్ఞానాత్మక వికాసం గురించి తెలియజేస్తుంది. మళ్ళీ ఇది దేన్ని తెలియజేస్తుందంటే ప్రజ్ఞలో వికాసము, అవగాహన, ఆలోచన సామర్థ్యం. ఇదే సంజ్ఞానాత్మక వికాసం అంటాడు. సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏమని చెప్పారంటే ఆయన వయసుతో సంబంధం లేకుండా దశకు ప్రాధాన్యతనివ్వండి. అది వ్యక్తిలో ప్రజ్ఞలో వచ్చిన వికాసము మరియు అవగాహన చేసుకోగలగడం, ఆలోచించే సామర్థ్యమే ప్రజ్ఞా వికాసం అంటాడనమాట. అదే సంజ్ఞానాత్మక వికాసం అని చెప్తారు. ఆలోచించే సామర్థ్యము, అవగాహన, ప్రజ్ఞలో కూడా వికాసం వస్తే అదే సంజ్ఞానాత్మక వికాసం అని చెప్తారు. అలాగే ఇది జన్యుపరమైనటువంటి జ్ఞానార్జన సిద్ధాంతం. జ్ఞానార్జన సిద్ధాంతం. అలాగే పియాజే ఏం చెప్తాడంటే ఒక వికాసం పైన పరిసరాలు మరియు అనువంశికత రెండింటి ప్రభావం కూడా ఉంటుంది అని చెప్తాడు. పరిసరాలు మరియు అనువంశికత రెండింటి యొక్క ప్రభావం కూడా ఉంటుందని చెప్తాడు. అలాగే మస్తిష్కంలో చూడండి, సంజ్ఞానాత్మక నిర్మాణం మరియు సంజ్ఞానాత్మక విధులు అనేటటువంటివి 2 భాగాలు ఉంటాయంట. మస్తిష్కంలో సంజ్ఞానాత్మక నిర్మాణం మరియు సంజ్ఞానాత్మక విధులు అనేటటువంటి 2 భాగాలు ఉంటాయి. అది సంజ్ఞానాత్మక నిర్మాణంలో స్కీమా అనేటటువంటివి ఉంటాయంట. సంజ్ఞానాత్మక నిర్మాణంలో స్కీమా అనేటటువంటివి ఉంటాయంట. ఆ స్కీమాలు పుట్టుకతోనే వస్తాయి. ఈ స్కీమాలు అనేవి పుట్టుకతోనే వస్తాయి. ఆ మస్తిష్కంలో సంజ్ఞానాత్మక నిర్మాణం అనేది ఉంటుంది. అవి పుట్టుకతోనే స్కీమాలు అనేటటువంటి వస్తాయి. ఆ స్కీమాలు ఏం చేస్తాయంటే అనుభవాలని సర్దుబాటు చేస్తాయి. మనం ఏదైనా చూసామనుకోండి, ఒక కుక్కను చూసాం, ఒక కాళ్ళు 4 ఉన్నాయి. అలాగే ఒక పిల్లిని చూసాం, దీనికి కాళ్ళు 4 ఉన్నాయి. కానీ వీటి మధ్య ఉండేటటువంటి పోలికలు, భేదాలు అవన్నీ కూడా వీటిని చూసినప్పుడు ఎలాంటి అనుభవాలు కలిగాయి, వాటిని చూసేటప్పుడు ఎలాంటి అనుభవాలు కలిగాయి. ఈ అనుభవాల్ని సర్దుబాటు చేసుకొని కుక్కని కుక్కలా, పిల్లిని పిల్లిలా మనం మార్చుకునేలాగా చేసేది ఏది అంటే అదే సంజ్ఞానాత్మక నిర్మాణం. ఓకేనండి. అలాగే సంజ్ఞానాత్మక విధులు నిర్వహించే దానిలో 2 ఉంటాయి. ఏంటి? అనుకూలత మరియు వ్యవస్థీకరణం. అనుకూలత మరియు వ్యవస్థీకరణం అనేటటువంటివి 2 ఉంటాయంట. ఈ అనుకూలత, వ్యవస్థీకరణం అనేటటువంటివి, ఈ అనుకూలత అనేది మళ్ళీ 2 రకాలు. ఏంటి? సాంశీకరణము మరియు అనుగుణ్యము. సాంశీకరణము మరియు అనుగుణ్యము అనేటటువంటివి 2 రకాలుగా చెప్తాము. ఈ సాంశీకరణానికి గల 2 పేర్లు ఏంటంటే సాంశీకరణాన్ని సాహిత్యీకరణము, సంశ్లేషణము అంటారు. అనుగుణ్యానికి సానుకూలత, సమన్వయపరచడం అని కూడా చెప్పుకుంటాం. అయితే చూడండి, ఈ సంజ్ఞానాత్మక విధుల్లో పొందుపరిచిన అంశాలు ఏంటంటే అనుకూలత మరియు వ్యవస్థీకరణం. ఈ అనుకూలతను గురించి చూసుకున్నట్లయితే సాంశీకరణం మరియు అనుగుణ్యము అనేటటువంటి 2 భాగాలుగా ఉన్నాయి. అసలు ఫస్ట్గా మనం చూస్తే అనుకూలత అంటే ఏమిటి? అనుకూలత అంటే ఏంటంటే ఏదైనా ఆపరేషన్స్ అనుకూలత అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మనం చూస్తే సాంశీకరణము, అనుగుణ్యత. సాంశీకరణం అంటే మనం ఏదైనా ఒక కుక్కను చూసామనుకోండి, ఓకే, కుక్కను చూసాం, మళ్ళీ నక్కను కూడా చూసామనుకోండి, నక్కను కూడా కుక్కనే అనుకుంటాయి. నక్కను కూడా కుక్కనే అనుకుంటే ఫస్ట్ కుక్కను చూసాం కాబట్టి ఈ నక్కను చూసిన తర్వాత కూడా ఇది కూడా కుక్కే కావాలి అనుకున్నాం అనుకోండి, అది సాంశీకరణం. అదేవిధంగా కుక్కని కుక్క మాత్రమే అనుకొని ఇది నా కుక్క కాదు నక్క అని చెప్పేటటువంటి ఒక అనుభవంతో, ఒక అనుభూతితో, ఒక అవగాహనతో మనం దానిగా డివైడ్ చేసుకొని చెప్పగలిగితే, అంటే ఇది కుక్క కాదు నక్క అని చెప్పగలిగితే అది అనుగుణ్యమవుతుంది. సాంశీకరణం అంటే పాతది పాతలాగానే, అంటే మనం గ్రహించింది గ్రహించినట్లుగానే అలానే చెప్పగలిగితే అది సాంశీకరణం. అనుగుణ్యత అంటే కొంత అనుభవాన్ని జోడించి
కొంత స్కీమాలను ఉపయోగించుకొని కొంత అనుభవాన్ని జోడించి కుక్కని కూడా నక్కని నక్క అని కుక్కని కుక్క అని భేదాన్ని చెప్పగలుగుతుంది, అనుగుణ్యం అవుతుంది. ఆ అనుగుణ్యానికి గల పేర్లు సానుకూలత, సమన్వయపరచడం. ఇలా పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పియాజే గారు ఈ స్కీమాలను ఏమన్నారు అంటే ఆపరేషన్స్, ఈ స్కీమాలనే ఆయన ఆపరేషన్స్ అని చెప్పడం జరిగింది. ఆపరేషన్స్ అంటే స్కీమాలు అనేటటువంటివి అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెంది ఈ సాంశీకరణంలో ఉన్నటువంటి ఆలోచనని అనుగుణ్యంలోనికి మారడం. ఓకేనండి, మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే వ్యవస్థీకరణం అంటే ఏమిటి? ఇప్పుడు అనుకూలత గురించి నేర్చుకున్నాం. వ్యవస్థీకరణం అంటే ఏమిటి చూడండి. సంజనాత్మక నిర్మాణంలో స్కీమాలు ఉంటాయి, సంజనాత్మక విధులకు వచ్చేసరికి ఈ రెండు ఉంటున్నాయి. ఓకేనండి. వ్యవస్థీకరణం అంటే ఏమిటంటే భౌతిక మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచేటటువంటి పద్ధతి. అంటే సరళ ప్రవర్తనలు సమన్వయం చెంది ఉన్నత క్రమంగా మార్పు చెందుతాయి అన్నమాట. అది వ్యవస్థీకరణం అవుతుంది. మనం బిట్లు అనేటప్పుడు చేసేటప్పుడు మనకు చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఈయన మనకి దశలు అనేవి చెప్పారు కదండి, 4 రకాల దశలు కూడాను. ఒకసారి 4 రకాల దశలు అనేవి చూసేద్దాం. ఇంద్రియ చాలక దశ చూడండి. ఇంద్రియ చాలక దశ, ఇంద్రియ చాలక దశలో ఏముంటాయి? ఆ సంవత్సరం ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి అంటే కడుపులో ఉన్నప్పటి నుండి 0 to 2 సంవత్సరాలు, పొట్టలో ఉన్నప్పటి నుండి 2 సంవత్సరాల వరకు అనమాట. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఇంద్రియ చాలక దశ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పుట్టినప్పటి నుంచి రియల్లీ సారీ సో మచ్. ఇక్కడ పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ జ్ఞానేంద్రియ మరియు చాలక ఆలోచన ఉంటుంది. జ్ఞానేంద్రియ మరియు చాలక ఆలోచన అనేది ఉంటుంది. అంటే జ్ఞానేంద్రియ వికాసం ఉంటుంది, చాలక ఆలోచన అంటే చలనంగాలు అనేటటువంటివి వికాసం కూడా చెంది వాటితో ఉపయోగించుకొని ఆలోచించగలుగుతారనమాట. నెక్స్ట్ పర్యాలోచక జీవిగా మారుటకు పునాది కూడా ఏర్పడుతుంది. పర్యాలోచక జీవిగా మారడానికి పునాది ఏర్పడే దశ. అదే ప్రాక్ భాషా దశ. అలాగే వస్తు స్థిరత్వ భావన, మనం ఆల్రెడీ చెప్పుకున్న ఈ ఏజ్లో ఉండేటప్పుడు వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అనుకరణ ప్రారంభమవుతుంది. యత్న దోష ప్రవర్తన కనిపిస్తుంది. అంతర్దృష్టి కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమయ్యేవి రెండు చూడండి. వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. అంటే వస్తువు ఏదో ఒక చోట స్థిరంగా ఉంటుందిలే అనేటటువంటి ఆలోచన అనేది ఉంటుంది. అనుకరణ కూడా ప్రారంభమవుతుంది. యత్న దోష ప్రవర్తన, వస్తువులు కింద పడేయడం, వాటి సౌండ్లను గ్రహించడం, అలాంటివంటివి అనమాట. యత్న దోష ప్రవర్తన కనిపిస్తుంది. అంతర్దృష్టి కూడా ప్రారంభమవుతుంది. అంతర్దృష్టి అంటే ఏమైనా బెంచీలు ఎక్కడ ఏదైనా తీయాలనుకుంటే ఎక్కి తీసేయడం, ఏదైనా లాగేయడం, అలాంటివన్నీ చేస్తారనమాట. అంతర్దృష్టి అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమవుతుంది అంతర్దృష్టి, తప్పితే అంతర్దృష్టి అనేది పూర్తిగా అవ్వదు. చూడండి, వస్తు స్థిరత్వ భావన, అనుకరణ ప్రారంభం, యత్న దోష ప్రవర్తన ఏర్పడుతుంది. అయితే వస్తు స్థిరత్వ భావన 8 నుండి 12 నెలలు, యత్నదోష ప్రవర్తన 12 నుంచి 18 నెలలు, అంతర్దృష్టి అనేది 18 నుంచి 24 నెలలు. ఇవి కూడా మీరు తెలుసుకోండి. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి ప్రాక్ ప్రచాలక దశ, లేదా దీన్నే ప్రాక్ అన్న పూర్వ అన్న ఒకటే ప్రాక్ ప్రచాలక దశ అంటారు. ఇది 2 నుండి 7 సంవత్సరాలు. దీన్ని మనకి 2గా డివైడ్ చేశారు ఆయన. ప్రాక్ భావనా దశ, అంతర్బౌద్ధిక లేదా స్ఫురిత ఆలోచన దశ. ఈ 2 రకాలుగా ఆయన మార్చారనమాట. ప్రాక్ భావనా దశ అంటే 2 నుండి 4 సంవత్సరాలు, అంతర్బౌద్ధిక లేదా స్ఫురిత ఆలోచన దశ అనేది 4 నుండి 7 సంవత్సరాలు. అయితే ఇక్కడ మనకి ప్రాక్ ప్రచాలక దశలో ఏమొస్తాయంటే ప్రతిభాసాత్మక ఆలోచన కనిపిస్తుంది. అక్కడ పర్యాలోచక జీవిగా మారుతాడు. ఇక్కడ ప్రతిభాసాత్మక ఆలోచన వస్తుంది. సంకేతాలు ప్రతీకల ద్వారా ఆలోచన కనిపిస్తుంది. భాషా వికాస వేగం ఉంటుంది. సమస్య పరిష్కార సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ వర్గీకరణ, పోల్చడం అనేది ప్రారంభమవుతాయి. ఇక్కడ మనకు మెయిన్ పాయింట్లు చూద్దాం. ఇక్కడ ఒక 4 పాయింట్లు ఉన్నాయి. అంటే సజీవవాదం లేదా స్వరాత్మకవాదం అంటే జీవం లేని వాటికి కూడా జీవం ఆపాదిస్తాడు. అక్కడ బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ మాట్లాడలేదు కానీ తనతో మాట్లాడతాడు. తను కూడా ఏదో పని చేసేసినట్లు మాట్లాడేసినట్లుగా జీవం లేని దానికి కూడా జీవం ఆపాదిస్తాడనమాట. అలాగే అహం కేంద్రీకృతం అంటే తన దృష్టికోణంలోనే ఆలోచిస్తాడు. ఏదైనా తన దృష్టికోణంలోనే, మనం ఏది చెప్పినా వినరనమాట. అహం కేంద్రీకృతం అనేది అక్కడ కనిపిస్తుంది. అలాగే పదిలిపరుచుకునేటటువంటి భావన లోపం. ఇక్కడ చూడండి, ఆ 2 కనిపిస్తాయి, 2 లోపాలు కనిపిస్తుంది. ఇక్కడ 2 నుండి 4 సంవత్సరాల్లోన అవి కనిపిస్తాయి.
4 నుండి 7 సంవత్సరాల్లో మనకి ఈ 2 లోపాలు కనిపిస్తాయి. ఏంటి? పదిలపరుచుకునే భావన లోపము, విపర్యాత్మక భావన లోపం ఈ 2 కనిపిస్తాయి. 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో. పదిలపరుచుకునే భావన లోపం దాన్నే కన్జర్వేషన్ అంటారనమాట. కన్జర్వేషన్ అంటారు. అయితే ఎంత మార్పులు, ఒక వస్తువుని ఎంత మార్పు చేసినా అది లక్షణాలు అలాగే ఉంటాయి అనేటటువంటి భావన లోపం జరుగుతుంది. భావన అనేది లోపము అంటే వాళ్ళకి అర్థం కాదు. భావన లోపాలండి 2 కూడా. ఈ 2 లోపాలనేవి 4 నుండి 7 సంవత్సరాల్లో కనిపిస్తాయి. ఈ 2 భావనలు కూడాను మళ్ళీ 7 నుండి 11 సంవత్సరాలు మూర్త ప్రసారక దశలో నేర్చేసుకుంటాడు. ఇక్కడ లోపాలు కనిపిస్తాయి. పదిలపరుచుకునే భావన లోపం అంటే కన్జర్వేషన్, అంటే ఒక వస్తువుని మార్పు చేసినా దాని యొక్క లక్షణాలు అలానే ఉంటాయని ఆలోచించలేడు. అంటే చూడండి, ఒక పొడవు గ్లాసులతో నీళ్లు, పొట్టి గ్లాసుతో నీళ్లు తెచ్చామనుకోండి, ఒక ఏది పెద్దది అంటే చెప్తాడు. అంటే ఏది పొడవుగా ఉంటే అది పెద్దది అనుకుంటాడు తప్ప ఏది దాని యొక్క రూపం మారింది కానీ నీటి యొక్క రూపం మారింది అంటే నీటి వస్తువు యొక్క రూపం మారింది తప్ప ఏది ఎక్కువ అనేది మారలేదు అనే ఆలోచన తనలో ఉండదన్నమాట. ఒక మట్టి ముద్దను తీసుకొని ఒక ఉండలా చేస్తే అది చిన్నది అనుకుంటాడు, దాన్ని పొడవుగా సాగదీస్తే పెద్దది అనుకుంటాడు. అలా అన్నమాట. కన్జర్వేషన్ భావన అనేది వస్తువు మార్పు చేసిన దాని యొక్క లక్షణాలు అలానే ఉంటాయి అనేటటువంటి భావన అనేది లోపం వస్తుంది, అర్థం చేసుకోలేడు. అలాగే విపర్యాత్మక భావన లోపము అంటే ఏదైనా ఒక వస్తువుని తిరిగి వెనకకి చేయవచ్చును. అంటే 3x4 = 4x3, ఆ 2 సమానమైన ఆలోచన రాదు. అక్క తమ్ముళ్ళు అంటే ఒక వరుసను ఉంటాయి కదండి. ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయికి ఆమె అక్క అయితే ఈ అక్క అనేది ఈ అక్కకి అబ్బాయి తమ్ముడు అవుతాడు. ఇలాంటి విపర్యాత్మక భావన అనేది లోపం ఏర్పడుతుంది, ఆలోచించలేరు. పెద్ద చిన్న తెలియదు, రూపం మారినా తెలియదు, ఇలాగే ముందు వెనక్కి కూడా ఆలోచించలేరు. అంటే దీన్ని ఏకమితి అంటారు. అక్కడ చూడండి, పదిలపరుచుకునే భావన లోపాన్ని కన్జర్వేషన్ అంటారు. ఇక్కడ విపర్యాత్మక భావన లోపాన్ని ఏకమితి అని చెప్తారనమాట. ఏకమితి ఈ రివర్స్, వెనక్కి చేయవచ్చు అనేటటువంటి ఆలోచన వాళ్ళలో ఉండదు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే మూర్త ప్రసారక దశకు వచ్చేసరికి 7 నుండి 11 సంవత్సరాలు. ఇక్కడ ఆ 2 వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, పదిలపరుచుకునే భావన వస్తుంది, విపర్యాత్మక భావన కూడా ఏర్పడతాయి. నెక్స్ట్ ఆగమన నిగమన ఆలోచనలు వస్తాయి. వికేంద్రీకరణ, రూపాంతరీకరణ, మూర్తాంశాల విశ్లేషణ అభివృద్ధి, మూర్తాంశాల యొక్క విశ్లేషణ అభివృద్ధి జరుగుతుంది. మూర్త ప్రసారక దశ పేరులోనే ఉంది మూర్తము. కనిపించేవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతుంటాయి. కనిపించిన దానికోసం, అమూర్తం కోసం ఆలోచించలేరు. వికేంద్రీకరణ, రూపాంతరీకరణ, ఆగమన నిగమన ఆలోచనలు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్గా ఆగమన నిగమన ఆలోచనలు గుర్తుపెట్టుకోండి. వికేంద్రీకరణ చూడండి, ఇక్కడ ఈ 2 ఏర్పడతాయి కదండి, ఈ 2 గుర్తుపెట్టుకోండి. అమూర్తాంశాలు ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఆగమన నిగమన ఆలోచనలు, పదిలపరుచుకునే భావన లోపం, విపర్యాత్మక భావన లోపం, అలాగే మూర్తాంశాల విశ్లేషణ అభివృద్ధి, అమూర్తాంశాలను అర్థం చేసుకోలేడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసేద్దాం. అమూర్త ప్రసారక దశ. అమూర్త ప్రసారక దశకి ఏమొస్తాయండి? అమూర్తాంశాలు నేర్చుకుంటాడు. అమూర్త భావనలో ఆలోచన ఉంటుంది, తార్కిక సామర్థ్యం, పరికల్పనలు చేస్తాడు, ఊహించగలుగుతాడు. వాడికి అమూర్తం కూడా అర్థమవుతుంది కాబట్టి ఊహించగలుగుతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు, వివేచన చేయగలుగుతాడు, కారణాలు చెప్పగలుగుతాడు. ఇవన్నీ కూడా అమూర్తం చేయగలుగుతాడు. ఇది 11 సంవత్సరాలు దాటాక అనమాట. 11 సంవత్సరాలు దాటాక భిన్న కోణాల్లో సమస్య పరిష్కారం ఉంటుంది, కార్యకారణ సంబంధాలు చెప్పగలుగుతాడు. వినియోగ లక్షణాలు ఉన్నాయి చూసారు, వినియోగ లక్ష్యానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతాడు. వాడు కార్యకారణ సంబంధాలు చెప్పగలుగుతాడు, ఊహించగలుగుతాడు, పరికల్పన చేయగలుగుతాడు, సంబంధాలు చెప్పగలడు. ఇవంతా వినియోగానికి సంబంధించిన లక్ష్యాలు అనమాట. భిన్న కోణాల్లో సమస్య పరిష్కారం ఇవంతా వినియోగానికి సంబంధించినవే. ఓకేనండి, ఇవన్నీ కూడా అమూర్త ప్రసారక దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి చామ్స్కీ గారు నైతిక వికాసం అయినటువంటి గోల్బర్గ్ గురించి చూసేద్దాం. చాలా చిన్న టాపిక్ కానీ బిట్ వస్తుంది అనమాట. పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్ వీళ్ళ 4 నుంచి మనకు ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే చూడండి, ఇందులో మనకి 2 దశలు ఉంటాయి. ఫస్ట్ దశలో శిక్షా విధేయత, శిక్షను తప్పించుకునే రీతి. శిక్షిస్తారని విధేయతగా ఉండడం, శిక్షను తప్పించుకోవడం కోసం విధేయతగా ఉండడం. శిక్ష విధేయత అని కనిపించాయి అనుకోండి, అది 1. అలాగే బహుమతి లాభము. చూడండి, లభించే బహుమతిలో లాభాల దృష్ట్యా నీతి. మంచి బహుమతి ఇస్తే మంచిగా ప్రవర్తించేయడం, సహజ సంతోషానుసరణ మరియు అవసరాలు తీర్చుకునే నీతి. మనకి బిట్ అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి అని అడగొచ్చు, లేదా 1వ దశ 2వ దశ అని అడగొచ్చు, లేదా
ఈ శిక్షను తప్పించుకునే నీతి వీటి మీద బిట్ అడగొచ్చు, లేదా చూడండి, లేదా మనకి ఈ బ్రాకెట్లో నేను ఇచ్చాను చూసారా, వాటి మీదైనా బిట్ అడగొచ్చు. ఒక దానికి సంబంధించి 4 రకాలుగా బిట్ అడగొచ్చు. ఇక్కడ 3 దశలు ఉన్నాయి. 3 దశలు కూడా ఈ పట్టికలా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. శిక్షణ తప్పించుకునే నీతి అది 1వ దశలో జరుగుతుంది, పూర్వ సాంప్రదాయ స్థాయిలో జరుగుతుంది. దాని యొక్క ఇవి పరిణామాలు ఎలా ఉంటాయంటే తన యొక్క విధులు ఎలా ఉంటాయంటే శిక్షా విధేయత అనేటటువంటివి కనిపిస్తాయి, లక్షణాలు అనేవి కనిపిస్తాయి. 2వ దశకు వచ్చేసరికి లభించే బహుమతులు లాభాల దృష్ట్యా నీతి ప్రవర్తిస్తాడు. బహుమతి కనిపిస్తే 2వదని పెట్టండి, పూర్వ సాంప్రదాయ స్థాయి. ఓకేనండి. సాంప్రదాయ స్థాయికి వచ్చేసరికి మనకు అక్కడ కొంచెం మంచి బాలుడు మంచి బాలిక అనేటటువంటి నీతి కనిపిస్తుంది. ఇతరులు అంగీకరించిన తిరస్కరించినటువంటి ఆధార నీతి, దీన్నే మంచి బాలుడు మంచి బాలిక నీతి అని అంటారు. ఇది 3వ దశలో కనిపిస్తుంది, సాంప్రదాయ స్థాయి. 4th వన్ సహజ నియమాలు తూచా తప్పకుండా పాటిస్తాడండి. ప్రైర్లో ఎలా ఉండాలో అలా పాటిస్తాడు. జాతీయ జెండాను ఎగరవేసినప్పుడు సెల్యూట్ చేయడం, ఇలాంటివి మంచి మంచి పద్ధతులన్నీ పాటిస్తాడనమాట. అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి, ఈ సేమ్ వర్డ్సే మీకు ఇస్తారు. బ్రాకెట్లో ఏమున్నాయి అవి మీకు సేమ్ ఇస్తారు, మిగతాది మాత్రం ఇది చూడండి, ఇది బ్రాకెట్లో ఉన్నది మాత్రం మీకు ఈ బ్రాకెట్లో ఉన్నది మీకు సేమే ఇస్తాడు, సేమ్ వర్డ్స్ ఏం మార్చరు. కానీ ఇది ఉన్నది చూసారా, సహజ నియమాలు తూచా తప్పకుండా పాటించడం, ఇలాంటివి ఉన్నాయా, అది మీకు అప్లయింగ్ క్వశ్చన్ ఇస్తారనమాట. ఈ 4th దశ 3rd దశ ఇవి దశలు కూడా మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి, ఏ దశలో ఏమొస్తున్నాయని. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయికి వచ్చేసరికి ఇది కొంచెం హైయెస్ట్ అయిపోద్ది. వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు హక్కులకు సంబంధించిందనమాట. అంటే ఒక వ్యక్తిలో నైతిక వికాసం అనేది ఏ రకంగా ఉంటుందంటే అది చూపించారనమాట ఇక్కడ, ఆయన యొక్క వైఖరికి సంబంధించినవి. ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టరీతి, సహజ వడంబడిక నీతి, ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే ఇది 5వ దశ అని గుర్తుపెట్టుకోండి. ఆత్మసాక్షిగా ఇది హయ్యెస్ట్ అనమాట, ఇంకా అంతకు మించిన నైతిక దశ లేదు. చివరి స్టేజ్ ఆత్మసాక్షాత్కారం, ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపొందించుకున్నటువంటి అంశాల ఆధారంగా ఏర్పడిన నీతి అంటారు దీన్ని. ఇది 6వ దశలో ఏర్పడుతుంది. విశ్వజనీనమైనటువంటి నైతిక సూత్రాలు అనేవి ఇందులో కనిపిస్తాయి మీకు. అది ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఓకేనండి. ఇలా నెక్స్ట్ వన్ చూసేద్దాం. నామ్ చామ్స్కీకి వచ్చేసరికి ముఖ్యమైన అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. మనకిక్కడ మన భావాలను ఆలోచనలను పంచుకునేటటువంటి పరికరం ఏది అంటే భాష. హాలిడే అనే వ్యక్తి కొన్ని చెప్పడం జరిగింది. భాష వల్ల కోరిక తీర్చుకుంటాడు, అవసరాలు అనుభూతులు అభిప్రాయాలు ఆలోచన వ్యక్తం చేస్తాడు అనేటటువంటిది హాలిడే అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ భాషా దశలు ఏంటంటే పూర్వ లేదా ప్రాక్ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. వీటి నుంచి కూడా మనకి బిట్లు ఇస్తాడు. ఈ దశ ఏ దశలో జరుగుతుంది అని, ఇవి 12 సంవత్సరాల లోపే జరిగేవి ఇవన్నీ కూడాను. ముద్దు పలుకుల దశ 4 నుండి 12, శబ్దానుకరణ దశ 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరాలు, శబ్దగ్రాహిక దశ 5 నుండి 12 సంవత్సరాలు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ షీషోర్ ఏం చెప్తాడంటే 10 సంవత్సరాల నాటికి 34,000 పదాలు అనేవి నేర్చుకుంటారు అని చెప్తాడు షీషోర్. భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరుకునే దశ ఏది అంటే కౌమార దశ. ఇక్కడ నోమ్ చామ్స్కీ భాషా వికాసం కాబట్టి భాషకు సంబంధించినవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. షీషోర్ భాషే, 14 పదాలు అంటే భాష. ఇక్కడ హాలిడే భాషా దశలు ఏ దశలో ఏ భాష నేర్చుకుంటారు, ముద్దు పలుకులు ఎక్కడ, శబ్దానుకరణ ఎక్కడ, శబ్దగ్రాహిక దశ ఎక్కడ అవి. నోమ్ చామ్స్కీ సాంప్రదాయ పద్ధతుల వ్యాకరణ బోధనను వ్యతిరేకించారనమాట. సాంప్రదాయ పద్ధతుల వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ. ఈయన ఎందుకు వ్యతిరేకించారంటే అది ఒక అనువంశికంగా వస్తుంది, అనువంశికంగా మెదడులో ఒక రకమైన భాగం అనేది ఉంటుందని చెప్పేసి అంటాడనమాట ఈయన. ఈయన కూడా చూడండి, ఎదుటివారిని చూడండి. అసలు భాషా వికాసం అంటే ఏంటి అంటే ఎదుటివారిని అర్థం చేసుకోవడం. మరియు చూడండి, భాషా వికాసం అంటే నోమ్ చామ్స్కీ ప్రకారం ఏంటంటే ఎదుటివారిని అర్థం చేసుకోవడం మరియు మన ఆలోచనలను ఎదుటివారికి అందించడమే భాషా వికాసం. ఎదుటివారి భాషను మనం అర్థం చేసుకోవడం, మన భాషని ఎదుటివారికి అర్థమయ్యేలాగా మన ఆలోచనని అందించడమే భాషా వికాసం. అయితే ఈ నోమ్ చామ్స్కీ యొక్క భాషా వికాస సిద్ధాంతాన్ని ఉత్పాదక వ్యాకరణ సిద్ధాంతం అని కూడా అంటారు. అయితే ఈయన సార్వత్రిక వ్యాకరణం లేదా నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏంటంటే పుట్టుకతోనే వ్యాకరణాన్ని అర్థం చేసుకునేటటువంటి ఇదనేది మన మైండ్లో ఉంటుంది, భాషాజన పరికరం అనేది మన మైండ్లో యంత్రం అనేది ఉంటుంది అని అంటాడనమాట ఆయన.
అది చూడండి, సార్వత్రిక వ్యాకరణం లేదా నేటివిస్ట్ దృక్పథం ఇలాంటి వర్డ్స్ ఏమైనా కనిపిస్తే అది మీరు నోమ్ చోమ్స్కీ అని పెట్టుకోవాలి. పుట్టుకతోనే వ్యాకరణాన్ని అర్థం చేసుకునేటటువంటి గుణం మనలో ఉంటుంది అంటాడు. అలాగే ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామరు, క్రమానుగత శ్రేణి అనేటటువంటిది ఉంటుంది. అలాగే భాష అర్జించబడుతుంది అంటాడు. భాష అనేది అర్జించబడుతుంది అంటాడు. పిల్లల మెదడు అనేది భాషార్జన చేసేటటువంటి యంత్రం అని చెప్తాడు. భాషార్జన అనేది ఎడమ మస్తిష్క గోళంలో బ్రోకా అనేటటువంటి ప్రాంతంలో ఉంటుందంటాడు. భాషార్జన అనేది జన్యుపరమైన మరియు పరిణతి వలన కలుగుతుందంటాడు. జన్యుపరము మరియు పరిణతి. అలాగని భాష పుట్టినప్పుడే అన్ని పదాలు నేర్చారు. ఒక పరిణతి వచ్చినప్పుడు మాత్రమే భాష అనేది నేర్చుతారు. పరిణతి జన్యుపరంతో పాటు పరిణతి. మెదడులో ఎడమ మస్తిష్క గోళంలో బ్రోకా అనే ప్రాంతంలో ఈ భాషార్జన పరికరం అనేది ఉంటుంది. కానీ ఒక పరిణతి చెందినప్పుడు మాత్రమే దాని యొక్క పనితీరు అనేది చూపిస్తుంది అని చెప్తాడు. పరిణతి అంటే ఏంటి? వయసుతో పాటు మనలో కలిగేటటువంటి మార్పునే పరిణతి అంటారు. అంటే ఆ వయసు వచ్చినప్పుడు మాత్రమే ఆ రకంగా ప్రవర్తించడాన్ని పరిణతి ఫస్ట్లో మనం చెప్పుకున్నాం. ఆ పరిణతి కలిగినప్పుడు మాత్రమే ఈ భాషార్జన అనేది జరుగుతుంది అని చెప్పేది నోమ్ చామ్స్కీ. అయితే భాషా వికాసానికి కారణమైన వ్యాకరణం ఏదంటే సార్వత్రిక వ్యాకరణం. సార్వత్రిక వ్యాకరణం అలాంటి ఉత్పాదక వ్యాకరణం, సార్వత్రిక వ్యాకరణం, భాషార్జన పరికరం, ఎడమ మస్తిష్క గోళం, బ్రోకా ప్రాంతము, జన్యుపరమైనది మరియు పరిణతి వలన వస్తుంది భాషార్జన. ఇలాంటివన్నీ కూడా నోమ్ చామ్స్కీ యొక్క కీవర్డ్స్ అనమాట. భాషార్జన గరిష్టంగా జరిగేటటువంటి కాలం ఎక్కడ అంటే 3 నుండి 10 సంవత్సరాలు. ప్రాథమిక దశలోనే పిల్లవానికి భాషార్జన సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పింది ఎవరంటే నోమ్ చామ్స్కీ గారు. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం అయితే 2 నుండి 4 సంవత్సరాల మధ్యలోనే భాషార్జన అనేది గరిష్ట స్థాయికి చేరిపోద్ది అంటాడు. ఇక్కడ చూడండి, పుట్టుకతో వచ్చే భాషార్జన పరికరం ఏది అంటే ఎల్ఏడి. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ అక్వైజిషన్ డివైజ్. లాంగ్వేజ్ అక్వైజిషన్ డివైజ్. నెక్స్ట్, ఎల్ఏడి ద్వారా 4 సంవత్సరాలు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలు అనేవి తెలుసుకుంటాడు. శిశువులో చూడండి, ఎల్ఏడి అంటే ఏంటంటే ఎల్ఏడి అనేది మన మైండ్లో ఉంటుంది. ఈ భాషార్జన ఉపకరణం అనేది మన మైండ్లో ఉంటుంది. ఇది తను 4 సంవత్సరాలు వచ్చేసరికి భాషలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్నీ తెలుసుకుంటాడని చెప్తాడనమాట. శిశువుల వాక్య నిర్మాణానికి ఉపయోగపడే సూత్రాలను ఏమన్నారంటే గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ అని చెప్పారు. వాక్య నిర్మాణానికి ఉపయోగపడే సూత్రాలని గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీ అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు? నోమ్ చామ్స్కీ గారు. ఈయన కొన్ని గ్రంథాలు కూడా రచించడం జరిగింది. అయిపోయింది నోమ్ చామ్స్కీ గారి గురించి అవే కీవర్డ్స్. లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, రిఫ్లెక్షన్స్ ఆన్ లాంగ్వేజ్, అలాగే లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. ఈ 4 గ్రంథాలు ఆయన రచించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. కార్ల్ రోజర్స్ ఆత్మభావన లేదా ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కార్ల్ రోజర్స్ గారి గురించి చూద్దాం. ఆత్మభావన మరియు ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈయన రచించినటువంటి చూడండి, ఈయన కూడా ఏంటంటే మానవతావాదానికి చెందిన వ్యక్తి. అయితే మానవతావాదం అంటే ఏంటంటే స్వేచ్ఛాపూరిత మరియు ఆత్మ ప్రస్తావన పై కేంద్రీకరించబడినటువంటి ఉపగమాన్నే మనము మానవతావాదం అని చెప్పబడింది అనమాట. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ మరియు ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించబడినటువంటి ఉపగమాన్నే మన మానవతావాదం అని చెప్పబడింది. ఈ మానవతావాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరండి అంటే మానవతావాదాన్ని ప్రతిపాదించింది అబ్రహం మాస్లో. ఇక్కడ మానవతావాదం అని ఎందుకు ఇచ్చారు? ఈ మానవతావాదం గురించి ఎందుకు ప్రస్తావించారంటే కార్ల్ రోజర్స్ గారు కూడా మానవతావాది. సో క్రింది వానిలో మానవతావాదులు ఎవరు అని అంటే అబ్రహం మాస్లో కూడా పెట్టుకోవాలి, కార్ల్ రోజర్స్ కూడా మనం టిక్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మానవతావాదులే. అయితే కార్ల్ రోజర్స్ గారి గురించి మనకి ఇంకొక విషయం గుర్తుకు రావాలి ఏంటంటే ఇది మనకి పెడగాగి దగ్గర వస్తుందండి. అనిర్దేశిత మంత్రం మరియు చికిత్సను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే కార్ల్ రోజర్స్. ఈయన రచించినటువంటి గ్రంథము ఆన్ బికమింగ్ ఏ పర్సన్. అలాగే పరిసరాలు యథార్థ స్థితి కంటే వ్యక్తులకు ఉండేటటువంటి అభిప్రాయాలే బలీయమైనవి. పరిసరాల యథార్థ స్థితి కంటే వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే బలీయమైనవి అని చెప్పింది ఎవరంటే కార్ల్ రోజర్స్. ఓకేనండి. ఎవరు చెప్పారు? పరిసరాల యొక్క యథార్థ స్థితి కంటే వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే బలమైనవి అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ చూడండి, అసలు కార్ల్ రోజర్స్ ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏంటంటే ఆత్మ
భావన లేదా ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం. అసలు ఇక్కడ చూడండి, ఆత్మ భావన అంటే ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే, తానేమిటి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా రూపొందాలి, అసలు నేనేంటి ఎలా ఉన్నాను, నేను ఎలా రూపొందాలి, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నెక్స్ట్ నేను డిఎస్సి జాబ్ కొట్టి టీచర్ అయిపోవాలి, ఇలా ఇలా ఒకటి ఉంటుంది కదండి. దానినే మన గురించి మనం తెలుసుకోవడమే మన యొక్క ఆత్మ భావన లేదా ఆత్మ సాక్షాత్కారం లేదా దాక్ష ఆత్మీయ ఆత్మీయ యథార్థీకరణం అని అంటారనమాట. దీన్నే ఆత్మీయ యథార్థీకరణం అని కూడా అంటారు. అయితే ఈ ఆత్మ భావన అనేది ఉంటుందే, ఇందులో 2 రకాలు ఉంటాయండి. అసలు ఒరిజినల్గా నేను ఎలా ఉన్నాను, నేనేం కావాలి, ఒరిజినల్గా నేను ఎలా ఉన్నాను అనేది వాస్తవిక ఆత్మ భావన. అసలు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు అసలు ఏ ఉద్యోగం లేకుండా ఉన్నాను, నాకు కానీ నా దగ్గర చాలా జ్ఞానం ఉంది, ఇది నా గురించి నేను తెలుసుకున్నది వాస్తవిక ఆత్మక భావన. అయితే నేను ఒక టీచర్గా మారాలి, ఈ జ్ఞానాన్ని చాలామంది పిల్లలకి పంచాలి అనేది ఆదర్శాత్మక ఆత్మభావన. ఈ వాస్తవిక ఆత్మభావనకి అటు ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్య తేడా ఉంటుంది. ఆ తేడాని ఏమంటారంటే, అక్కడ సాధించడానికి చాలా గ్యాప్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ కోరిన కోరికకి మనకి దగ్గర రిలేషన్ ఉందనుకోండి, టీచర్ జాబ్ కోరుకోవడం ఓకే, ఒక లెక్చరర్ కోరుకోవడం అనేది చాలా గొప్పది. లేదా ఇంకా అలా పెద్ద కోరుకున్నాం అనుకోండి, ఒక డైరెక్ట్ కావాలనుకోవడం, ఇలా పెద్దవి కోరుకున్నాం అనుకోండి, అది మరీ పెద్దది అయిపోద్ది అనమాట. పెద్దదిగా ఉంటే మనకి అంతరం అనేది ఎక్కువైపోద్ది, దాన్ని కోరిక తీర్చుకోవడం కష్టమైపోద్ది. అదే కొంచెం వాస్తవిక మనం కోరుకునే కోరిక కూడా కొంచెం దగ్గరగా ఉందనుకోండి, అంతరం కూడా తక్కువగా ఉంటుంది అనమాట. ఆ మధ్య ఉండేటటువంటి గ్యాప్నే ఇటు వాస్తవిక ఆత్మభావనకి అటు మనం చేరాలనుకునే ఆత్మభావనకి మధ్య ఉండే తేడాన్ని ఏమంటారంటే అంతరము అంటారు. ఈ అంతరాన్ని దేంతో కొలుస్తారు అంటే సీమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఈ అంతరాన్ని సీమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్తో కొలవడం జరుగుతుంది. ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటుంది అంతరం అంటే, బాల్య దశ నుంచి ఈ ఆత్మభావన అనేది బాల్య దశ నుంచి కౌమార దశ వరకు ఉంటుందండి. ఆ తర్వాత అనేది కొంచెం తగ్గుతుంది. బాల్య దశ నుంచి కౌమార దశ వరకు ఈ భావన అనేది ఉంటుంది. చూడండి, ఈ మధ్య ఉండే అంతరాన్ని కొలిచేది ఏది అంటే సీమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ప్రస్తుతం తాను ఉండే ఆత్మభావన ఏమవుతుంది వాస్తవిక ఆత్మభావన, భవిష్యత్తులో తాను ఉండాలనుకునే ఆత్మభావన ఏమవుతుంది ఆదర్శాత్మక ఆత్మభావన. ఈ రెండింటి మధ్య భేదం అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అనుకోండి, సరే ఎన్నిసార్లు డిఎస్సి రాస్తున్నా సరే టీచర్ జాబ్ రావట్లేదు, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ సంవత్సరాలు అనేది అతను సాధించలేకపోతున్నప్పుడు తను బాధపడి ఆందోళన వ్యాకులతకు చెందుతాడనమాట. అలాగే మూర్తిమత్వ వికాసం కూడా దెబ్బతింటుంది. తను ఎదుటివారి పైన దాడి చేయడం, కోపం పెంచుకోవడం అలాంటివన్నీ కూడా మంచి వికాసం అనేది అభివృద్ధి చెందదు, అలా ఉంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం, కార్ల్ రోజర్స్ కూడా అయిపోయిందండి. కార్ల్ రోజర్స్ అవే మనకు తెలుసు కదా, అనిర్దేశిత మంత్రం చికిత్స ప్రవేశపెట్టాడు. ఇతను ఒక మానవతావాది. ఆన్ బికమింగ్ ఏ పర్సన్ అనే గ్రంథాన్ని రచించారు. అలాగే ఆత్మభావన సిద్ధాంతము మరియు ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆత్మభావన అంటే 2 రకాలు, ఆదర్శాత్మక ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన. ఈ వాస్తవిక ఆత్మభావనకి అటు ఆదర్శాత్మక ఆత్మభావనకి మధ్య ఉండే తేడానే అంతరం అంటారు. దీన్ని సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్తో మనం కొలవడం జరుగుతుంది ఆ అంతరాన్ని, అంతే, ఇంకేం లేదు. ఓకేనండి. నెక్స్ట్ మీరు బిట్ చేయగలుగుతారు, కింద ఆప్షన్స్ నుంచి వెళ్ళండి, బిట్ ఎందుకు చేయలేకపోతారో చూద్దాం. రాబర్ట్ జే హావిగ్ హరస్ట్ అనేటటువంటి ఆయన ఏం చెప్పారంటే వికాస కృత్యాలేంటి, ఆటంకాలేంటి. అయితే అన్ని రకాల వికాసాలకి ఏ దశల్లో ఎటువంటి వికాస కృత్యాలు అనేవి నేర్చుకుంటాడు, సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగ వికాసము, ఇలాంటి వికాసాలు అనేవి ఏ దశల్లో ఎలా నేర్చుకుంటాడనేది చెప్తాడు. అదేవిధంగా అలా నేర్చుకోకపోవడానికి గల ఆటంకాలను కూడా ఆయన చెప్తారనమాట. ఏ వికాసాన్ని ఏ దశలో నేర్చుకుంటాడో చెప్తారు, అసలు ఆ దశలో ఆ వికాసం జరగకపోవడానికి గల కారణం కూడా, ఆటంకం కూడా ఆయన చెప్తారనమాట. వికాస కృత్యాలు మరియు ఆటంకాలను గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే జే హావిగ్ హరస్ట్. ఇక్కడ చూస్తే ఈయన ఇక్కడ మనకి 3 వనరులు చెప్పారు. భౌతిక పరిపక్వత నుండి సంభవించేవి, వ్యక్తిగత వనరుల నుండి సంభవించేవి, సంఘం నుండి సంభవించేవి. చూడండి, ఇలా మనకి వికాసానికి 3 వనరులు ఉన్నాయంట. మన వికాసానికి 3 వనరులు ఏంటి? వికాసానికి 3 వనరులు అంటే భౌతికంగా సంభవించినవి నడక, మాట్లాడటం, వ్యక్తిగతంగా సంబంధించినవి వ్యక్తిగత వనరుల నుండి సంభవించినవి 3Rలు నేర్చుకోవడం,
అంటే 3R అంటే తెలుసు కదండి, రాయడం, చదవడం, మాట్లాడడం, అలాంటివి 3Rలు నేర్చుకోవడం. అలాగే వృత్తి నైపుణ్యాలు కూడా నేర్చుకోవడం. సంఘం యొక్క ఒత్తిడి నుండి సంభవించేవి ఏంటంటే బాధ్యత మరియు వైఖరి. బాధ్యత, వైఖరి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా 3 వనరులు అనేవి ఆయన చెప్పడం జరిగింది. అలాగే వికాస కృత్యాలు చెప్పారండి. ఏ దశలో ఎలాంటి వికాస కృత్యాలు ఉంటాయి. నెక్స్ట్ ఆ వికాస కృత్యాలు నేర్చుకోకపోవడానికి గల కారణాలు, ఆటంకాలు కూడా ఆయన చెప్పారు. బాల్య దశలు ఎలాంటివి ఉంటాయంటే నడవడం, మాట్లాడడం, విద్యార్జనంలో అదుపు, శారీరక స్థిరత్వము, సరళ భావనలు, తప్పొప్పులు గుర్తించడం, అభ్యసనకు సంసిద్ధత, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మనకి తెలిసిందే. మధ్య బాల్య దశకు వచ్చేసరికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 3Rలు నేర్చుకుంటాడు. ఇక్కడ ఆట నైపుణ్యాలు, సమూహాల పట్ల వైఖరి ఉంటుంది, ఫ్రెండ్స్, సమవయస్కులతో వ్యవహరిస్తాడు. ఇవన్నీ కూడా మధ్య బాల్య దశలో ఉంటుంది అంటాడు. అమ్మ ఇక్కడ కూడా మీకు దశ 1, దశ 2, దశ 3, దశ 4 అని కూడా బిట్ అడగొచ్చు. లేదా బాల్య దశ, మధ్య బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, 4 దశలు. ఈయన పెట్టిన పేర్లు వేరు, వాళ్ళు పెట్టిన పేర్లు వేరు, ఎవరి పేర్లు వాళ్ళవే. ఇక్కడ దశలకి పియాజే పెట్టిన పేర్లు పియాజే దగ్గరే వాడాలి. అలాగా మనం ఎవరు పెట్టిన పేర్లు అక్కడే వాడాలన్నమాట. ఎరిక్సన్స్ పెట్టినవి ఆయన దగ్గరే వాడాలి, ఇక్కడ ఈయన దగ్గరే వాడాలి. నెక్స్ట్ కౌమార దశకు వచ్చేసరికి సామాజిక పాత్ర, వృత్తి ఎంపిక స్వేచ్ఛ, భావోద్వేగ స్వేచ్ఛ, అంటే ఇలాంటివి ఉంటాయి. మనకి ఆ వయసు అని గుర్తుందంటే చాలు, వాళ్ళ దగ్గర ఎలాంటివి ఉంటాయో మనకు తెలిసిపోద్ది. పరిపక్వత కలిగిన సంబంధాలు, వివాహానికి సిద్ధమవుతారు, ఆర్థిక స్వేచ్ఛ, భావోద్వేగ స్వేచ్ఛ, వృత్తి ఎంపిక స్వేచ్ఛ, ఇవన్నీ కనిపిస్తాయి కౌమార దశలో. వయోజన దశకు వచ్చేసరికి జీవిత భాగస్వామి ఎంపిక ఉంటుంది. వయోజన దశ జీవిత భాగస్వామి ఎంపిక, పిల్లలు, గృహ నిర్వహణ, ఇవన్నీ మనకు తెలిసిందే. పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉంటుందో బతుకు. వికాస కృత్యాలు అనమాట అవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆటలు. చూడండి, ఆటంకాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అవన్నీ వికాస కృత్యాలు ఏ దశలో ఎన్ని ఉన్నాయనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఆటంకాలు. శారీరక ఆటంకాలు ఎలాంటివి ఉంటాయంటే అంగవైకల్యం ఉండడం, అలాంటివి అన్నమాట. శారీరక ఆటంకాలు ఎలా ఉంటాయంటే అంగవైకల్యము, అలాగే దీర్ఘకాల అనారోగ్యాలు పాలవడం, ఇవంతా కూడా శారీరక ఆటంకాలు. మానసిక ఆటంకాలు అంటే ప్రజ్ఞ సరిగా లేకపోవడం, శృతి లేకపోవడం, మూర్తిమత్వం సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఆటంకం. అవి సరిగా లేదనుకోండి, వాళ్ళలో వికాసం అనేది సరిగా ఉండదు. ఉద్వేగ వికాసం కారణం ఏంటి? విచారంగా ఉండడం, కోపంగా ఉండడం, ఇవి కూడా వాళ్ళ యొక్క ఉద్వేగం అనేది సరిగ్గా పరిపక్వత ఉండదు. నెక్స్ట్ సాంఘిక వికాసం అంటే వాళ్ళు గుర్తింపు లేకపోవడం వల్ల కూడా, వాళ్ళు సంఘంలో గుర్తింపు లేదనుకోండి, సాంఘిక వికాసం ఉండదు. అలాగే వృత్తిలో స్థిరపడలేకపోయారు అనుకోండి, ఇప్పుడు మంచి జాబ్ చేసిన వాళ్ళకి మంచిగా గుర్తింపు ఉంటుంది, వాళ్ళు మంచి మాట్లాడగలిగిన కెపాసిటీ కూడా ఉంటుంది, సాంఘిక వికాసం ఉంటుంది. 10 మంది ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి అన్నీ తెలుస్తాయి. అదే ఉద్యోగం లేని వాళ్ళకి అంతగా తెలియదు. అలా 10 మందితో తిరిగే వాళ్ళకి, అందరితో ఉండే వాళ్ళకి సాంఘిక వికాసం ఉంటుంది. అలా అనమాట, గుర్తింపు లేకపోవడం. నైతిక వికాసం అంటే క్రమశిక్షణ, విలువలు అలాంటివి లేవనుకోండి, వాళ్ళలో నైతిక వికాసం, వైఖరి, ఒక మంచి వైఖరి అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ వివిధ దశల్లో ఆటంకాలు. ఇవి శారీరక, మానసిక, ఇవి వికాసాల్లో వికాసానికి గల శారీరక సంబంధమైనటువంటి ఇవన్నీ ఆటంకాలు. ఇవి చూడండి, శైశవ దశల ఆటంకాలు ఎలాంటివి వస్తాయి, బాల్య దశల ఆటంకాలు ఏంటి, ఉత్తర బాల్య దశల ఆటంకాలు ఏంటి, కుమార దశల ఆటంకాలు ఏంటి. శైశవ బాల్య దశలో భౌతిక అవరోధాలు ఉంటాయి, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల, వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్ల, ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల, ఇవన్నీ కూడా శైశవ దశల ఆటంకాలు. పూర్వబాల్య దశకు వచ్చేసరికి అంగవైకల్యం ఉండడం, అనువంశికత, వాదులు రావడం, ఉద్వేగాల తీవ్రత, ఇది మెయిన్ పాయింట్, ఉద్వేగాల తీవ్రత అధికంగా ఉండడం వల్ల కూడా ఆటంకమే. ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి చదువు తక్కువగా ఉంటుంది, సంభాషణ రాదు, ఒక పోషకాహారం సరిగ్గా తినరు, ఆత్మభావన అనేది ఉండదు. దీనివల్ల ఉత్తర బాల్య దశలో వాళ్ళు సరిగ్గా వికాసం చెందడానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే కౌమార దశకు వచ్చేసరికి ఉద్వేగాల తీవ్రత, లైంగిక విలువలు లేకపోవడం, లైంగిక వైపరీత్యాలు, విలువలు లేకపోవడం, చెడు అలవాట్లు అనేవి వాళ్ళు నేర్చుకోవడం వల్ల కూడా వాళ్ళలో సరిగ్గా వికాసం అనేది ఉండక ప్రజల్లో గుర్తింపు అనేది ఉండదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.